అస్మద్గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా. సర్వవ్యాపకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఆయన మానవాళిని అనుగ్రహిస్తూ సాక్షాత్ సర్వేశ్వరుడిగా మనల్ని ఆశీర్వదిస్తున్న అవతారమే మన పరమాచార్య స్వామివారు. స్వామివారు ఎవరో కాదు, సుఖమహర్షి స్వరూపులే సాక్షాత్తు కూడా. ఆయన సాక్షాత్ అపర శంకరాచార్యులు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. స్వామివారే స్వయంగా వెళ్ళి అందరినో ఆదరించిన సంఘటనలు కోకొలలు. ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుమానించిన వాళ్ళకి కూడా ఎన్నో రకాల దృష్టాంతాలు చూపించినటువంటి నడిచే దేవుడు మన మహాస్వామివారు. స్వామివారు శరీరంతో ఉన్న రోజులలో ఆశీర్వదించిన సంఘటనలు సైతం కూడా ఆయన భౌతికంగా లేకపోయిన తర్వాత కూడా, అంటే దాదాపు 20-30 ఏళ్ల తర్వాత కూడా అవి జరుగుతున్న ఆశీర్వాద మహిమ మనం మాటల్లో చెప్పలేం. అలాంటి ఒక అద్భుతాన్ని మనం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంజలై అనే మహిళ పని మనిషిగా జీవనం సాగిస్తోంది. పేదరికం వల్ల ఆవిడ ఎంతో కష్టాలు పడింది. అయినప్పటికీ కూడా అప్పుడు ఆవిడ ఏమాత్రమో కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఆవిడకి 2 కుమారులు. 1984లో భారతదేశం 4 వైపులా కూడా నడుస్తూ ఉండేటటువంటి రోజులన్నమాట మన పరమాచార్య స్వామివారు. మన ఈ పుణ్యభూమిని పావనం చేసినటువంటి పరమాచార్య స్వామివారు తిరుగు ప్రయాణంలో ఈ అంజలై నివసిస్తున్న గ్రామం మీదుగా వెళ్తూ ఉన్నారు. ఈవిడికి అంజలై అన్న ఆమెకి అసలు ఎవరో పరమాచార్య స్వామివారు ఎవరో తెలియదు. ఎప్పుడూ కూడా స్వామివారి గురించి వినది లేదు. ఎందుకంటే ఆవిడ కుటుంబ పరిస్థితులే అటువంటివి. పోనీ ఆవిడ మహిమలైనా తెలుసుకుందా, అనుభవించిందా అంటే అది లేదు. ఎవరో స్వామిగారు తమ ఊరొచ్చారు అని ఆ నోట ఈ నోట అంటుంటే విని ఒకసారి పోనీ అలా చూసి వెళ్ళిపోదాం అని మహాస్వామివారు మకాన్ చేసిన చోటుకొచ్చింది. తనతో పాటు తన 2 పిల్లల్ని కూడా తీసుకొచ్చింది. అప్పుడు స్వామివారి వద్ద కూడా ఎక్కువ మంది లేరు. లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమాచార్య స్వామివారి దర్శనం లభించింది అంజలైకి. ఆమెమి మహాస్వామివారి భక్తురాలు కాదు. మహాస్వామివారు అంటే ఎవరో తెలియదు. అసలు మహాస్వామి అంటే అన్న పదమే ఆవిడకి పరిచయం లేదు. ఊరికినే కేవలం చూడడానికి వచ్చింది అంతే. కనీసం దండం పెట్టుకుందామనో లేకపోతే ఇంకో కోరిక కోరుకుందామనో అలాంటిది ఏమీ లేదనమాట. కేవలం చూడడానికి వచ్చింది కాబట్టి స్వామివారిని చూసేసింది, తిరిగి వెళ్ళిపోతుంది. మహాస్వామివారు పక్కనే ఉన్నటువంటి ఒక భక్తుడితో అంటారు, ఆమె పేరేంటో తెలుసుకుని నాకు చెప్పు అంటారు. వెంటనే పేరేంటో కనుక్కుంటే ఆవిడ చెప్తుందనమాట, నా పేరు అంజలై, నేను ఇళ్లల్లో పనిచేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నాకు 2 కుమారులు అని చెప్తుంది. చెప్పి మళ్ళీ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. వెంటనే స్వామివారు ఈ సేవకుడితో కబురు పెడతారనమాట, మళ్ళీ ఆమెను పిలువు అని. మళ్ళీ ఆమె వచ్చి స్వామివారి ముందు నిలబడింది. స్వామివారు ఆమెను, నీ పేరు అంజలై కదా అని అడిగారు. అంటే నువ్వు దేనికి భయపడవన్నమాట అన్నారు. అంటే తమిళంలో అంజలై అంటే భయం లేకపోవడం అని అర్థం. ఆశ్చర్యపోయింది అంజలై స్వామివారి యొక్క కరుణకు. అంతే, ఒక్కసారి ఆమెలో స్వామివారి ఎడ భక్తి ప్రపత్తులు పైకి పెళ్ళుబుకాయి. ఎంతో భక్తితో అలా నుంచుంది. మహాస్వామివారు మళ్ళీ ఆమెతో అన్నారు, నీ 2వ కొడుకు ఢిల్లీలో పనిచేస్తున్నాడని చెప్పావా అన్నారు. ఆశ్చర్యపోయింది. ఎందుకని? ఆవిడ 2 కొడుకులు చిన్నపిల్లలు ఆవిడ పక్కనే నుంచున్నారు. అక్కడే ఆయన అలా అనేసరికి ఆ మాటలకు అర్థమేంటో కూడా తెలుసుకోలేనంత అమాయకురాలన్నమాట. ఏం మాట్లాడినా మహాస్వామివారు చిన్న చిరునవ్వునే సమాధానంగా నవ్వేసేది. చీర కొంగు పట్టుకుని చిరిగిపోయిన సగం నిక్కరు మురికి చొక్కా వేసుకుని ముక్కు కార్చుకుంటూ ఉన్న 2వ కుమారుడు ఆమె పక్కనే నుంచున్నాడు. ఏం సమాధానాలు చెప్పాలో తెలియలేదు అంజలై. అలా నిలబడి అలా చూస్తోంది అంతే, కేవలం అలా చూస్తోంది. మహాస్వామివారు ఇదేమీ పట్టించుకోకుండా ఆమెను ఆశీర్వదించారు.
ఆ రోజు నుంచి అంజలైకి మహాస్వామివారిని తలుచుకునే భాగ్యం కలిగింది. ఎంతవారులైనా సరే మహాస్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఒక్కసారి చూసినా, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి తలుచుకున్నా, అది ఆ స్వరూపమే మనల్ని, మన జీవితాన్ని మార్చివేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు నుంచి అంజలైకి మహాస్వామివారు తలుచుకోవడమే ఒక పని అయిపోయింది. తన రెండో కొడుకు గురించి మహాస్వామివారు అడిగిన ప్రశ్న గురించి కూడా ఏమీ ఆలోచించలేదు. అందులో ఉన్నటువంటి నిగూఢార్థమో తెలియదు, ఏమీ తెలియదు. అంతే, ఒకసారి మహాస్వామివారికి నమస్కారం చేసుకోవడమే. ప్రతిరోజు స్నానం చేస్తుంది. స్నానం అయిపోయాక ఏం చేసేది, తన గుడిసె నుంచి బయటకు వచ్చి ఆకాశం వైపు ఒకసారి చూసి కర్పూర హారతి ఇస్తోంది. కనీసం తన ఇంట్లో మహాస్వామివారి చిత్రపటం కానీ, మహాస్వామివారిని తలుచుకోవడానికి ఒక స్థలం పెట్టుకుందామని కానీ ఏమీ లేదు. ఎందుకంటే అంత గొప్ప స్వామివారిని ఆ చిత్రపటాన్ని పెట్టుకోవడానికి కూడా తనకి అర్హత లేదు అని చెప్పి ఆవిడ అనుకుందనమాట. అనుకుని ఎక్కడ లేరు కనుక స్వామివారు అంతా ఉన్నారు అని చెప్పి నమ్మింది. అంటే స్వామివారి యొక్క సర్వవ్యాపకత్వాన్ని స్మరించుకుంది. ఎందరికో అర్థం అవ్వలేదు ఆ జ్ఞానం. అలాంటి జ్ఞానం ఈవిడికి అర్థమైంది. స్వామివారు అన్నింటా ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకుని రోజు స్నానం అయిపోయాక ఇంట్లోంచి బయటికి రావడం, ఆకాశం వైపు చూడడం, అక్కడ నమస్కారం చేసుకోవడం, ఆకాశానికే మంగళహారతి ఇవ్వడం, ఇది ఆవిడ యొక్క దినచర్య. ప్రతిరోజు కూడా నీవు దేనికి భయపడవన్నమాట అన్న పదాన్నే ఆ స్వామివారు అన్నారు కదా, అదే గుర్తొస్తూ ఉంటుంది ఈవిడికి. దాంతో ఆ ఒక్క మాట ఆవిడ జీవితాన్ని మార్చేసింది. అంటే ఆవిడ జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి ఎన్నో రకాల సమస్యలన్నీ ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించారు ఆ ఒక్క మాటతోటి పరమాచార్య స్వామివారు. అంతే, అంజలైకి ఎన్ని సమస్యలు వచ్చినా స్వామివారు అన్న నీవు దేనికి భయపడవన్న మాట, ఆ వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఏ భయం లేకుండా అన్నింటినీ ఎదుర్కొని జీవితాన్ని సాగిస్తుంది. అలాగా ఒకటి కాదు, రెండు కాదు, 25 సంవత్సరాల తర్వాత, అంటే అప్పుడే ఎంతైంది అనుకుంటున్నారు, ఏ సంవత్సరం అనుకుంటున్నారు, 2008వ సంవత్సరంలో మహాస్వామివారి యొక్క ఆరాధనోత్సవ ఊరేగింపు ఆవిడ ఏ గ్రామంలో అయితే ఉంటుందో ఆ గ్రామానికి వచ్చినందుకు సంతోషపడింది. అంటే అప్పటికి ఆమె మహాస్వామివారిని చూసి 25 సంవత్సరాల దాటేసింది. అంతేకాదు, మహాస్వామివారు ఇప్పుడు భౌతికంగా కూడా లేరు. పెరియవా మమ్మల్ని వదిలి వెళ్ళలేదు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరితోటి చెప్తోంది. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తను చూసిన పెరియవాని తలుచుకుంటూ ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటూ, మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళలేదు, ఆయన మన చుట్టూనే ఉన్నారు. బహుశా మహాస్వామివారిని సరిగ్గా అర్థం చేసుకున్న వారే ఇలా చెప్పగలరేమో. ఇంకా అంటుంది అంజలి, అదిగో రథయాత్రలో స్వామివారే స్వయంగా ఇక్కడికి వచ్చారు చూడండి, అదిగో ఆయనే అక్కడ ఉన్నారు అంటూ చెప్తూ సంబరపడిపోతుంది. నిజంగా మన అజ్ఞానాంధకారంతో మునిగిపోయిన మన కన్నులకి ఏమనిపిస్తుంది, భౌతికంగా మహాస్వామివారు లేరు. ఇప్పటికీ కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మహాస్వామివారు లేనప్పుడు జరిగిన మహిమలు చెప్పండి, అసలు లేనప్పుడు అన్న సంఘటన ఎందుకు వచ్చింది, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, నాకు అర్థం కాదు. ఉన్నారు, మహాస్వామివారు అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు సూక్ష్మ రూపంలో అలాగే ఉన్నారు. అది మనం ఈ అంజలి లాంటి జ్ఞానాన్ని మనం కూడా పొంది ఉంటే బహుశా మనకి అవగతం అయ్యి ఉండేదేమో. అంతే, దాదాపు 27 ఏళ్ల వయసున్న ఒక యువకుడు సంవత్సరం వయసున్న ఒక పిల్లాడిని ఎత్తుకుని ఆమె పక్కన నిలబడి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి పరమాత్మకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికని చెప్పి వచ్చారు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ యువకుడే చిన్న సంవత్సరం వయసున్న పిల్లాడిని ఎత్తుకుని ఉన్నటువంటి యువకుడెవరు, అంజలి యొక్క రెండవ కొడుకు అనమాట. ఆ చిన్నపిల్లాడు ఆమె మనవడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా పిల్లాడు, ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్నాను. మా బాబు తలనీలాలు సమర్పించడానికి ఇప్పుడు మా ఇలవేలుపు గుడికి వెళ్తున్నాము అని 25 ఏళ్ల క్రితం పరమాచార్య స్వామివారు మాట్లాడిన అంజలి రెండవ కుమారుడు అక్కడున్న వారితో చెప్తున్నాడనమాట. ఇలాగా 25 ఏళ్ల క్రితం స్వామివారు నన్ను ఏదైతే ఆశీర్వదించారో అటువంటి అత్యున్నత స్థానంలో నేను ఈరోజు ఉన్నాను. పరమాచార్య స్వామివారు ఆ రోజు ఆ మాటలను అన్నప్పుడే ఢిల్లీలో అతని ఉద్యోగం నిర్ణయం అయిపోయింది. అందరూ కూడా ఈ అద్భుతాన్ని విని ఆశ్చర్యచకితులయ్యారు. అంజలి అక్కడే ముకుళిత హస్తాలతో కళ్ళనీరు కారుస్తూ పరమాచార్య స్వామివారి యొక్క సర్వజ్ఞత్వాన్ని అర్థం చేసుకుని అలాగా నిలబడిపోయింది.
అది కదా భక్తి అంటే. అలాంటి సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకునే శక్తిని పరమాచార్య స్వామి వారు మనకి కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.